తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన వల్ల లక్షల కోట్ల కుంభకోణాలు జరుగుతున్న ఈ సమయంలో అమిత్ షా వస్తుండడం శుభ పరిణామమన్నారు ఎంపీ అరవింద్ కుమార్. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి చెందిన స్థలాలను ప్రైవేటు యాజమాన్యం ప్లాట్లు చేసుకునేందుకు అమ్ముకునేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ చేసినట్లు మెసేజ్ వచ్చిందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుందని, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం లేదు, ప్రైవేట్ వాళ్లకు ఇవ్వడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి షుగర్ ఫ్యాక్టరీని సాధించుకుందామని తెలిపారు. నియోజకవర్గంలో సభ పెట్టి పనికిమాల సోదంతా చెప్పి నిజాం షుగర్ ఫ్యాక్టరీల గురించి మాట ముచ్చట తీయలేదు. నేను ఆశ్చర్యపోయినా. సరే, పెద్ద మనిషి 70 ఏళ్ళు ఉన్నాయి, మర్చిపోయినేమో అనుకొని బోధన సభ వరకు కూడా వెయిట్ చేసిన. బోధనలో కూడా సభ అయిపోయింది, అక్కడ కూడా మాట లేదు, ముచ్చట్లేదు. ఫైనల్గా కొంచెము డీటెయిల్స్లో పోతే అసలు సమాచారం ఇది. సుప్రీంకోర్టు హియరింగ్ కూడా సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ 30 నవంబర్ ఏం వారం అవుతున్నది? 30 అక్టోబర్ ఉండేనా? డిసెంబర్లో ఉంటుంది. అందులో సుప్రీంకోర్టులో ఫైనల్ అయిపోతే ఇక మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం అనేది ఇక అది ఇంపాసిబుల్, నెక్స్ట్ ఇంపాసిబుల్. సో రైతాంగం అంతా కూడా గమనించాలా, కొరుట్ల ప్రాంత ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఇది రైతాంగ సమస్యనే కాదు. వేల ఉద్యోగాలు వస్తాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ వస్తే నిజామాబాద్ జిల్లాలో 2 ఉన్నాయి, అటు మెదక్ ఉన్నది. కొన్ని వేల ఉద్యోగాలకు సంబంధించిన విషయం కూడా ఇది. ప్లస్ ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ వస్తే ఉట్టి షుగర్ ఫ్యాక్టరీ రాదు, దానిలో మోడర్న్ టెక్నాలజీ ఎంత మిషనరీ పనిచేస్తుందో దానిలో మోడర్న్ టెక్నాలజీ బ్రౌన్ షుగర్ చేస్తాము, ఎథనాల్ చేస్తాము, మొలాసిస్ వస్తుంది, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ వస్తుంది. కానీ ఎవరు నడిపించినా మోడర్నైజ్ చేసి నడపాల్సిందే. ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి నడిపించినా, ప్రైవేట్ యాజమాన్యాలు నడిపించినా చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ టేక్ ఓవర్ చేయడం ఏమీ లాసెస్ కాదు, దానికి ఉన్న వాల్యూవే, రియల్ ఎస్టేట్ వాల్యూ చాలా ఉన్నది. సో ఏమి కూడా అందరూ రిస్క్ తీసుకొని రావడానికి నాకు తెలిసిన యాజమాన్యాలు కూడా ఉన్నాయి. కర్ణాటకలో షుగర్ ఫ్యాక్టరీలు నడిపేటోళ్ళు వాళ్ళు వస్తా అన్నా కూడా ఈ గవర్నమెంట్ గత 8 సంవత్సరాల నుంచి వీళ్ళ ధోరణి ఎట్లుందంటే ముందుకు పోతలేరు, వెనుక పోతలేరు. వీళ్ళు టేక్ ఓవర్ చేసి నడిపిస్తారంటే అది చేస్తలేరు, ప్రైవేట్ వాడు నడిపిస్తారంటే నడిపించటోని నడిపినేయలేదు. వానికి ఇబ్బందులు పెట్టి వాడు బంద్ చేసేదాకా వానికి నరకం చూపించిండ్రు. దాని తర్వాత వేరే వాళ్ళు వచ్చి కొనుక్కుంటామంటే దానికి కూడా వీళ్ళు సై అంటలేరు. అట్టిట్లా చేసి రైతాంగం చెరుకు పంటలే కూడా చేసిండ్రు, ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిండ్రు. సో ఇది ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది. డిసెంబర్లో హియరింగ్ ఉంది కాబట్టి అంత లోపల ప్రభుత్వం మారి మనం స్టాండ్ తీసుకోకపోతే కష్టమవుతుంది. సో నా రిక్వెస్ట్ ప్రజలకి, రైతులకి ప్రత్యేకంగా రానున్న ఎన్నికల్లో మనం కాపాడుకుందాము. పసుపు బోర్డు తెచ్చిన పార్టీ మాది. ఇట్ ఈస్ నాట్